వెల్కమ్ టు N45 న్యూస్. ఘనంగా గూడెం పాత వీధిలో రాజుల బాబు పండగ. అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం గూడెం పాతవీధి గ్రామంలో రాజుల బాబు పండగ గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంక్షేమ మాజీ మంత్రివర్యులు పసుపులెట్టి బాలరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు, తిలకించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు పలువురికి ఆకర్షించాయి. గత 5-6 సంవత్సరాల నుంచి గూడెం పాతవీధి గ్రామంలో రాజుల పండుగ చేయటం ఈ గ్రామానికి కాదు, ఈ మండలాన్ని కూడా ప్రత్యేక అడవి రాజుల పండుగ ఆకర్షణీయంగా నిలుస్తోంది. ఈ కార్యక్రమంలో గూడెం కొత్తవీధి మండలం పరిధిలో గల ప్రజలు, గూడెం పంచాయతీ ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధిక సంఖ్యలో మహిళలు, విద్యార్థులు, పెద్దలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వెల్కమ్ టు N45 న్యూస్. మెటల్లే పోశారు కానీ తారుమరిశారు అనే నినాదంతో రోడ్డెక్కిన ప్రజలు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం కేంద్రంలో గల మంగళవారం రోజు వెంకటాపురం గ్రామంలో రంగరాజపురం కాలనీవాసులు ధర్నా చేపట్టారు. మెయిన్ రోడ్ నుంచి ఏచెర్లపల్లి రోడ్డు వరకు సంవత్సర కాలం క్రితం మెటల్ పోశారు, తారుమరిచారు అనే నినాదంతో రంగరాజపురంలో కాలనీవాసులు రోడ్డెక్కారు. లారీలు అధికంగా వెళుతుండగా లారీలు వెళ్లినప్పుడు దుమ్ము దుబ్బ గాల్లోకి లేచి ఇళ్లలోకి వెళుతుందని, పిల్లలు పెద్దలు అనారోగ్య పాలవుతున్నారని గ్రామ ప్రజలు వాపోతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి మాకు ఈ అవస్థ నుంచి విముక్తి చేయాలని పలువురు గ్రామ ప్రజలు రంగరాజపురం కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. మెయిన్ రోడ్డు నుండి కిలోమీటర్ల పొడుగు వాహనాలు నిలిచిపోయి 1 గంట వరకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలియజేశారు. పోలీసుల సహాయంతో ధర్నా విరమింపజేశారు. వెల్కమ్ టు N45 న్యూస్. విజయనగరం భక్తి శ్రద్ధలతో త్యాగరాజస్వామి ఆరాధన. ఫ్రెండ్స్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్, రోటరీ, దర్శికి పేర్రాజు మ్యూజిక్ అకాడమీ సంయుక్తంగా పుష్య బహుళ పంచమి మంగళవారం త్యాగరాజ ఆరాధన అలాగే ఆదిపట్ల నారాయణదాసుల వర్ధంతి ఘనంగా నిర్వహించింది. ఉదయం 8 గంటల నుండి పైడితల్లి అమ్మవారి కోవిల నుండి కొత్తపేట మండపం, దరిబొక్క వీధిలో గల ఆర్య సోమయాజుల కాశీపతిరావు స్మారక భవనం వరకు జమ్ము అప్పన్న బృందం నాదస్వరంతో తిరువీధి జరిగింది. విశేషం ఏమిటంటే ప్రఖ్యాత వేణుగాన విద్వాంసులు మోడెకుర్తి కామేశ్వరరావు గారు త్యాగరాజ వేషంతో సాంప్రదాయంగా ఊరేగింపులో పాల్గొన్నారు. పండితులు మంగిపోడి శంకర్ పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అకాడమీ అధ్యాపకులు, విద్యార్థులు, స్థానిక విద్వాంసులు, సంగీత సంస్థలు కలిసి గణరాగ పంచరత్న కృతుల గోష్ఠీ గానం నిర్వహించారు. రాత్రి 8 గంటల వరకు విద్వాంసులు నీలాద్రిరావు, అప్పలస్వామి, సుశీల, సుభద్ర, శారద, సునీత, నిర్మల, రామ్ చరణ్, ఈశ్వరమ్మ, మహేశ్వరరావు, శివకుమార్, హేమ కామేశ్వరి, మంగిపోడి లత, డాక్టర్ ఎంఏ సుషమ తదితరులు సంగీతంతో సహకారాన్ని అందించగా అధ్యక్షుడు ధవళ సర్వేశ్వరరావు, దూషి శివరామ శర్మ, ధన్వాడ సుధాకర్, కాంపట్ల శ్రీధర్, సన్యాసిరావు, మోడెకుర్తి శ్రీనివాసరావు పాల్గొనగా కార్యదర్శి డాక్టర్ మండపాకర్ రవి, డాక్టర్ కెఏ పద్మప్రియ పర్యవేక్షించగా డాక్టర్ అయ్యగారి రాఘవరావు ఈ ఉత్సవాన్ని సమర్పించారు. వెల్కమ్ టు N45 న్యూస్. పెద్దశంకరంపేట మహనీయునికి నివాళులర్పించిన ఆర్యవైశ్య సంఘ సభ్యులు. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలంలో గాంధీ వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించిన పెద్దశంకరంపేట ఆర్యవైశ్య సంఘం. ఈ కార్యక్రమంలో పెద్దశంకరంపేట మండల ఆర్యవైశ్య పట్టణ అధ్యక్షుడు దాదిగిరి గంగాధర్, పట్టణ ఆర్యవైశ్య సంఘ సెక్రటరీ రవీందర్, యువజన సంఘ అధ్యక్షుడు కందుకూరి రవీందర్, గౌరవ అధ్యక్షుడు మరిపల్లి అనిల్ కుమార్, మండల ఆర్యవైశ్య సంఘం జనరల్ సెక్రటరీ కన్నయ్య గారి రమేష్, కోశాధికారి గడ్డం మల్లేశం మరియు సభ్యులు కిరణ్, ప్రమోద్, సంగమేశ్వర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. వెల్కమ్ టు N45 న్యూస్. జనవరి 30, 2024 మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన గీసుకొండ యూత్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల రుద్రప్రసాద్, నాయకులు
గీసికొండ మండల గ్రామం నందు మహాత్మా గాంధీ గారి 76వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు చాడ కొమురారెడ్డి గారు జాతిపిత మహాత్మా గాంధీ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అహింసని ఆయుధంగా మలుచుకొని ఏదైనా సాధించవచ్చని నిరూపించిన గొప్ప మహనీయులు గాంధీజీ. స్వరాజ్య సాధనకు అహింస అనే ఆయుధాన్ని వాడి ప్రపంచానికి దాని ప్రాధాన్యతను తెలియజేసేలా చేసిన దీశాలి మహాత్మా గాంధీ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు దుల్లా వెంకటేశ్వర్లు, గీసికొండ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్ముల వినయ్, వంచనగిరి గ్రామ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కొమ్ముల జై హింద్ నాగారం, శివ, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.